తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారింది. పార్టీలు మారినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పాలన ఎట్లా ఉంది? మీరేమనుకుంటున్నారు? పాలన బాగుంది. అంటే ఇప్పుడు వాళ్ళన్నీ రుణాలు చేసిపోయారు. వీళ్ళు ఇప్పుడు నెరవేర్చాలంటే టైం పడుద్ది కదా. ఆ, అంతే, టైం పడుద్ది. సెంట్రల్లో కూడా వస్తే బాగుంటుంది కాంగ్రెస్. ఏమైనా నిధులు వస్తాయి మనకు, మంచిగా ఉంటుంది కదా అట్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చారా లేదా? ఇప్పుడైతే నెరవేరలేరు. కొద్ది కొద్దిగా నెరవేరుస్తారట. రైతు బంధు కొద్దిగా వేసిర్రు. ఉమ్, ఇక ఇంకా రుణమాఫీ కాలేదు. అయితే చేస్తారట. చేస్తారట. ఇక తీరేం చేస్తారు? డబ్బులు లేవు వాళ్ళదట, ఏం చేస్తారు? అంతే కదా. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ? పార్టీ అది సెంట్రల్ కాంగ్రెస్ ఉంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏమన్నా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. అంతే. అంటే మీ ఏరియాలో రైతులు ఎక్కువ ఉన్నారు, తర్వాత గల్ఫ్ బాధితులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఏదైనా కావాలి, ఒక బోర్డు కావాలి, లేదంటే పసుపు బోర్డు అడిగారు, తర్వాత గల్ఫ్ బోర్డు అడిగారు, ఇట్లా డిఫరెంట్ అడుగుతున్నారు. మీరేమంటారు? పసుపు బోర్డు బీజేపీ ఇస్తా అన్నది, ఇవ్వాలి, ఇవ్వలేదు. ఎడిచ్చింది పసుపు బోర్డు వేయాలా కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వాన్ని పసుపు బోర్డు చేయాలి. రైతులకు మేలు జరుగుతుంది కదా అట్లా. మా దగ్గర పసుపు ఎక్కువ ఉంది కదా, పసుపు వరి ఎక్కువనే కదా. ఆ. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయాలని చెప్పి చాలా రోజులు డిమాండ్ చేస్తారు చెరుకు రైతులు. అసలు అది చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు? చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పుడు చెరుకు పెడతలేరు కదా, ఇక్కడ లేదు కదా అట్లా. అవసరం ఉంది. ముందు ఇదే కదా నిజాం పాలన నుంచి ఉన్నది. ఇప్పుడు పెడితే బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ చెరుకు పెట్టచ్చు కదా రైతులు అట్లా ఉంటే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం ఏ విధంగా నడిపించింది? ఎట్లా అనిపించింది? ఇప్పుడు పాలన మార్పు అంటే ప్రజలు మార్పు కోరారు కదా, ఏమంటారు? మార్పు కోరాలి కదా. మార్పు ఒకటే ఉంటే అన్ని పనులు కాదు కదా. ఒక్క పార్టీ ఉంటే కొన్ని సంవత్సరాలు ఇది, కొన్ని సంవత్సరాలు అది, అంతే కదా పార్టీ. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తా అని అంటున్నాడు, ప్రజలకు వస్తా అంటున్నారు. మీరు ఏమంటారు? రాని ఎవరి ప్రచారం వాళ్ళది, అంతే కదా. మేము వద్దనే ఎట్లా అంటారు అంటే ఎవరు. సీఎం ఉన్నన్ని రోజులు ఫామ్ హౌస్కు, తర్వాత ప్రగతి భవన్కి పరిమితమైండు, కానీ ఎన్నికలు రాగానే ప్రజలకు వస్తుండని ఒక ఆరోపణ ఉంది. ఏదైతే వాస్తవం. ఆయన ప్రగతి భవన్లకు రానలేడు. ఏడొచ్చిండు? ఆయన గెలిచిన నుంచి రాలే. గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు ఆయన. ఓకే, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీ అవసరాలు ఏంటి? ప్రజలుగా మీరు, ఒక ఓటర్గా మీరు ఏం అడుగుతున్నారు? నేను ఓటర్గా అడగాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే విద్య వైద్యం ఫ్రీగా రావాలి. ఫస్ట్ రోడ్లు, డ్రైనేజీ అన్నీ నీట్గా ఉండాలి. ఎవరు గెలిచినా ఏం చేస్తలేరు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే టీఆర్ఎస్ వస్తే మంచిది. కాంగ్రెస్ గెలిచినా కానీ ఏం హామీలు నెరవేరుస్తలే. బీజేపీ అంటావా ఎంతసేపు మతాలు, కులాలు వీటి గురించే మాట్లాడతారు. టీఆర్ఎస్ అయితే మనం చేస్తామని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్కి మాత్రమే మా మద్దతు ఇస్తాం. అది కేసీఆర్ ఏం చేయలేదు, ఫామ్ హౌస్కే పరిమితమైన ఆరోపణ ఉంది. కేసీఆర్ ఎందుకు గెలన్నా చేసిండు, అన్నీ చేసిండు. ప్రాజెక్టులని అవని ఇవని వేరే వేరే ప్రతి ఒక్కటి చేసిండు. కేసీఆర్ క్రియేట్ చేసిందే ఈ తెలంగాణ ప్రజెంట్. అంటే అందరూ ఉద్యమించారు, అందరూ పోరాటం చేసిరు, ప్రతి ఒక్కరు పాల్పంచుకురు, భాగస్వాములు అయ్యారు. కేసీఆర్ మంచిగా వెన్ను ఎముక లెక్క నిలబడి కొట్లాడి తీసుకొచ్చిండు. ఒక్కడే ప్రతి ఒక్కరు అందులో. మిగతా మొత్తం తన మీద బురద జల్లి అట్లా ఇట్లా అని అన్ని దూర ప్రచారాలు చేస్తారు తప్పితే కేసీఆర్ మంచిగానే చేసిండు. చేయిందంటే ఏం లేదు. ఎంతసేపు బీజేపీ పోతేనేమో మతాలు, కులాలు, కాంగ్రెస్ వస్తేనేమో కేసీఆర్ మీద తిట్లు అవి ఇవి. కాంగ్రెస్ కొన్ని హామీలు ఇచ్చింది మొన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు. 9 తారీఖు వెళ్ళండి 2 లక్షలు తెచ్చుకొని అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. 2 లక్షల రూపాయలు రాలే. 500 రూపాయలు బోనస్ వడ్లు కొనగన్నాడు. ఇప్పుడేమంటుండు, ఆగస్టు 15 తర్వాతకి నుంచి 500 అని తన మాట్లాడుతున్నాడు. మళ్ళీ వేరే వేరే స్కీమ్స్ చెప్పిండు. ముఖ్యంగా ఒకటి సింపుల్గా చెప్తాను నేను. ఆర్టీసీ తరపునకించి ఫ్రీ సర్వీస్ పెట్టేసింది లేడీస్కి. ఫ్రీ సర్వీస్ పెడితే ఎంత, ఇప్పుడు డ్రైవర్ శాలరీ ఎవరు తీయాలి, కండక్టర్ శాలరీ ఎవరు తీయాలి, బస్ మెయింటెనెన్స్ ఏంది, డీజిల్ ఎక్కడికి మొత్తం పబ్లిక్ మీద భారం పడుతుంది. అది నువ్వు 30 రూపాయల ఛార్జ్ 15 రూపాయలు పెట్టి మొగోళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ ఆఫ్ రేట్ పెట్టే కదా, వాళ్ళ శాలరీలు వాళ్ళకి, దానికి సంబంధించిన బడ్జెట్ దానికి వెళ్తుంది కదా. ఇవన్నీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక చెప్పాల్సింది అది. ముఖ్యంగా అయితే
టీఆర్ఎస్ వస్తే మాత్రం అది బీఆర్ఎస్ వస్తే మాత్రం మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ వస్తుంది. ఎంపీ క్యాండిడేట్స్గా బాజిరెడ్డి గౌరతనే గెలుస్తాడు. నా మద్దతు మాత్రం తనకే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్. ఏం చెప్తావు, ఏం కావాలనుకుంటున్నావు? తర్వాత ఎంపీ పార్లమెంట్ చెయ్యారు సార్, ఇప్పుడు చెప్పినా లాభం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చెయ్యలేకపోతారు కదా. ఎందుకు చేయరు? ఏంది వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు గౌడకు? ఇప్పుడు మాకే ఇంత చెప్పారు, లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా ఒక 10 పైసలు తెలియదు. ఏ కాంగ్రెస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు, బీజేపీ. ఇప్పటిదాకా మేము దేని గురించి ఆశించలే. కష్టం చేయాలా, బతకాలంతే. అంతకు మించిన మార్గమే లేదు. ఎవ్వరు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదివరకు గౌడుకు మాత్రం హెల్ప్ చేసిన మానవుడు లేడు. లేదు. అదే నీరా అని చెప్పేసి ఏదో నీరాది అది అని చెప్పి సొంత చెట్లు పెట్టుకున్న జాగాలలో నడుస్తుంది సార్. ఇప్పుడు సొంత చెట్లు పెట్టుకున్నాడు ఆయన, నీరా అంటాడు, ఏదో అంటాడు. అసలు కళ్ళు పోతుర్రు, వాళ్ళు తాగుతుర్రు. సిటీకి దగ్గర ఉన్న దగ్గర నడుస్తుంది అట్లా. ఇప్పుడు మా ఏరియాలో అది ఏం నీరా అనేది నడది ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మేమనుకుంటున్నాం బీజేపీ గెలాలని. బీజేపీ సెంటర్లో బీజేపీ ఉండాలి. ఎందుకు అంటే ఏం చేసిందని చెప్పేసి ఏం చేయకుండా ఈ ఒప్పుకున్న దానికన్నా ఇది అవుతాడు అనే దాని మీద మాట్లాడుతున్నాం అంతే. మాకు ఆయన సాయం చేసిండు, మాకు ఇది చేసిండు అనేది కాదు. పిల్లలు అన్న బాగుపడతారు, చదువుకునే పిల్లలు బాగుపడతారు అనేది ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ కాకా.